రామరాజు విషయంలో ప్రేమ కుటుంబం చేసిన అవమానం గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వాళ్ళు ఒక్కసారి చొక్కా చింపితే ఈ శ్రీవల్లి పదే పదే గుర్తు చేసి 100 సార్లు చొక్కా చించేసి 100 సార్లు అవమానం పాలయ్యేట్టు చేశారు అన్నట్టు మాట్లాడి కనీసం తిండి కూడా తిననివ్వకుండా పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక భోజనం చేస్తున్న రామరాజు అది గుర్తు చేసుకొని భోజనం దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. వేదవతి బతిమాలుతుంది. ఇలాంటి అవమానాలు ఎన్నో చూసాం కదా! మరలా ఎందుకు ఇలా కొత్తగా అన్నట్టు మాట్లాడుతున్నారన్నట్టు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు అన్నట్టు చెప్తాడనమాట. అసలు ఒక మనిషిలాగా కూడా నన్ను చూడడం లేదు. నేను మరలా అనాథలాగా ఫీల్ అయిపోతున్నానన్నట్టు చెప్తూ ఉంటుంది. అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ శ్రీవల్లి ఏం చేస్తుందంటే, మీరు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడం కారణంగానే ఇదంతా జరిగింది. మావయ్య గారిని ఇలాగా చిన్నపిల్లాడిలా కన్నీళ్ళు పెట్టించడం ఏమాత్రం బాలేదయ్యా అంటూ సాగర్‌ని అలాగే ధీరజ్‌ని ఇద్దరిని తిట్టేసి వెళ్తూ ఉంటుంది. అయితే చందు ఈ సీన్‌లో చాలా మంచిగా చేశాడనమాట. అసలు ఏం మాట్లాడుతున్నారురా మీరు అంటూ ధీరజ్‌కి, సాగర్‌కి బుద్ధి చెప్పాలనుకుంటాడు. అలాగే ఈ వల్లిని కూడా నువ్వు ముందు అసలు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పని వెళ్ళిపో అనేది అంటూ ఉంటే అగ్గిపుల్ల అంటించి తగిలేసినట్టుగా ఒక ఎక్స్‌ప్రెషన్ పెట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చందు సాగర్‌తోనూ అలాగే ధీరజ్‌తోనూ మాట్లాడతారు. ఎంతసేపటికి వాళ్ళదే తప్పని అంటున్నారు. కనీసం వాళ్ళ వైపు నుంచి మీరు ఒక్కసారైనా ఆలోచించారా? అసలు ప్రేమ డాన్స్ క్లాస్‌కి ఎందుకెళ్ళిందిరా? నీ మీద ప్రేమతో కదా! నువ్వు కష్టపడుతుంటే చూడలేకపోవడం కదా! ఈ వయసులో చదువుకుంటూ, ఆడుతూ, పాడుతూ తిరగాల్సిన అమ్మాయి నీకోసం పని చేయడానికి కూడా సిద్ధపడింది అంటే అది నీ మీద ఉన్న ప్రేమ కాదా అంటూ కళ్ళు తెరిపించే ప్రయత్నం అయితే చేస్తాడు. అంటే ప్రేమ నిన్ను ఇష్టపడుతుంది, ప్రేమిస్తుందన్న విషయం చందు ద్వారా ఈ ధీరజ్‌కి తెలిసేలాగా అయితే జరుగుతుందనమాట. మొత్తం మీదైతే ఈరోజు చందునే అటు సాగర్‌కిను, ఇటు ధీరజ్‌కి జ్ఞానోదయం అయితే చేస్తాడు. భార్యల విషయంలో ఎలా ఉండాలో కూడా చెప్తాడనమాట.